నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం మార్చి 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఈరోజు దినఫలాల ప్రకారం శివయ్య 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో జరగబోయేది ఇదే. మీ పక్కన ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి, అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మార్చి 10వ తేదీన మంగళవారం రోజు చూడబోతున్నారు. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వివరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క తులారాశి వారికి మనకు అధికంగా కనిపిస్తుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు. తమ ఆలోచనలు బయటికి చెప్పరు. అలాగే ఇతరులకు కూడా లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తుగళ్లకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతారని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2026 సంవత్సరం మార్చి 10వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం శివయ్య 3వ కన్ను తెరవబోతున్నాడు. మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఇది వరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల మీద మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు పొందబోతున్నారు. అంటే చాలాసార్లు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నారు. అంటే ప్రతీకారం తీర్చుకోవాలి అని ఒక అభిప్రాయం మీకు ఉందండి. కాకపోతే వారి వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. మానసిక శోభని అనుభవించారు. కుటుంబ సభ్యులతో, సొంత వ్యక్తులతో విడిపోవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చాయి. ఆ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై మీరు ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, వారికి చక్కటి గుణపాఠాన్ని మీరు నేర్పించగలుగుతారు. అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధను అనుభవించారో అటువంటి బాధని వారికి కూడా మీరు పరిచయం చేయగలుగుతారు. వారు మిమ్మల్ని చూసి భయపడతారు. అలాగే వారు చేసిన తప్పుల్ని తెలుసుకొని క్షమాపణను కూడా కోరుతారు. ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆ పరమేశ్వరుడు మీకు సంప్రదించబోతున్నాడు. ఎంతో కాలంగా మీ యొక్క సమస్యలను మీరు ఎదుర్కొన్నట్లయితే కనుక ఆ సమస్యలు చూసి ఆ భగవంతుడే చెలించిపోయాడు. మీరు
చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, అలాగే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు ఫలితం కావచ్చు. ఆ పరమేశ్వరుడు మీ యొక్క జీవితంలో చక్కటి అవకాశాన్ని అయితే మీకు సంప్రదించాడు. కేవలం ఈ యొక్క అవకాశాన్ని మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. ఇదివరకు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తిని సంప్రదించబోతున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక శుభవార్తని ఈరోజు మీరు వింటారు. అలాగే ఆర్థికంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు గనక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక చక్కటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే తులారాశి వారి ఎవరైనా ఉద్యోగంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారా? అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు, కానీ ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఆర్థిక పెరుగుదల లేదు, అలాగే ప్రమోషన్ లేదు. దీనికోసం మీరు చాలా కాలంగా బాధపడుతున్నారా? మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని, మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని కూడా మీరు ఎంతో కాలంగా బాధపడుతున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా అద్భుతమైన అవకాశం రాబోతుంది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉన్నవారికి దానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి కూడా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ, పై అధికారుల ద్వారా కానీ మీరు వినబోతున్నారు. తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శివనామస్మరణతో పాటు విష్ణు భగవానుని కూడా ఆరాధించండి. అలాగే నలుపు రంగు వస్త్రాలు కానీ, నలుపు రంగు లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మీ యొక్క చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.